శుభోదయం తెలుగు ప్రజలకి గుడ్ న్యూస్, ముఖ్యంగా రాజధాని రైతులకి గుడ్ న్యూస్. జనవరిలో అమరావతి రాజధానిలో 3 ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకు శంకుస్థాపన జరగబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా ఒక ఐకానిక్ భవనం కూడా శంకుస్థాపన జరగబోతూ ఉంది. ఇప్పటికే ఐకానిక్ భవనాలున్న ప్రదేశంలో నిలిచిన నీటిని వారం రోజుల్లో ఖాళీ చేసి ఆ ప్రాంతాన్ని ఎవరైతే కాంట్రాక్ట్ పొందుతారో వారికి అప్పగించే కార్యక్రమం వేగంగా జరుగుతూ ఉంది. జనవరిలో అమరావతి రాజధానిలో బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీకి, ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ యూనివర్సిటీకి, మరో ప్రతిష్టాత్మక యూనివర్సిటీకి శంకుస్థాపన జరగబోతా ఉంది. ఇప్పటికే 3 యూనివర్సిటీలు ఉన్నాయి. మరో 3 యూనివర్సిటీలకి జనవరిలో శంకుస్థాపన జరుగుతుంది. 2 సంవత్సరాల్లోనే అక్కడ క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఇక కేంద్ర ప్రభుత్వ రంగాల 136 కార్యాలయాలకి ఇచ్చిన స్థలాలు 3 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి అది ఎక్స్పైరీ అయిపోయింది. మరలా దాన్ని రెన్యువల్ చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా చురుగ్గా ముందుకు వస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా సంస్థలు ఒకే చోట ఉండే విధంగా, బ్యాంకులు కాకుండా మిగతా సంస్థలన్నీ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండే విధంగా సెంట్రల్ ఆఫీసు నిర్మించే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక భారీ ఐకానిక్ భవనంలో ఆ కార్యాలయాలన్నీ ఓపెన్ చేస్తే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పని ఉన్నవారంతా ప్రతిసారి ఆఫీస్కి తిరిగే పని లేకుండా ఒకే చోట కార్యాలయాలన్నీ ఉండే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆ సంస్థ కూడా ఒక 13 ఎకరాలు ఒకే చోట కేటాయించే అవకాశం ఉంది. అక్కడ ఒక ఐకానిక్ భవనం రాబోతా ఉంది. దీని మీద చర్చలు జరుగుతున్నాయి. సిటీ యాక్సెస్ రోడ్డుకి సమీపంలోనే ఆ భవనం ఉంటుంది. ఎందుకంటే జనమంతా రావడానికి వెళ్ళడానికి మంచి అవకాశం ఉండాలి కాబట్టి, యాక్సెస్ బాగా ఉండాలి కాబట్టి. రాబోయే కొద్ది రోజుల్లోనే అది ఎక్కడ రాబోతుంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి మీద మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.